హలో గైస్, వెల్కమ్ టు టీవీజీ తేజ వ్లాగ్ గా యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు ఏం లేదు, నేను ఒక చిన్న ఒక వస్తువు చేస్తున్నాను. నేను చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది వాట్ ఐమ్ డూయింగ్ అని చెప్పేసి. సో లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంతవరకు నా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. తేజ వ్లాగ్ గాయ్ అఫీషియల్ అని నా ఛానల్ నేమ్ ఇన్స్టాలో, ఫేస్బుక్లో, అలాగే థ్రెడ్లో కూడా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో అండ్ కామెంట్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ థింగ్ ఏంటిదంటే నేను చూపిస్తాను. లెట్ షో. ఏంద్రా వీడు థింగ్ అని చెప్పేసి ఏదో అని చెప్పి పైప్ చూపిస్తున్నాను అనుకోకండి. ఈ పైప్కి హోల్స్ కనిపిస్తున్నాయి కదా, సో నేనే దీనికి అన్నిటికీ హోల్స్ చేసినాను. అండ్ ఏం లేదు, ఇంట్లో రోజున పడుకున్నప్పుడు లైటింగ్కి నాకు నిద్ర పట్టట్లేదు. సో ఒక ల్యాంప్ లాగా ఉంటే బాగుంటుంది అన్నట్టు నేను ఇది మేక్ చేసిన అనమాట. ఇది ఇంకా ఫుల్గా కంప్లీట్ కాలేదు, ఒక హాఫ్ అయిపోయింది. దీనికి కలరింగ్ ప్లస్ ఇంకా అసెంబుల్ చేసేస్తే రెడీ అయిపోతుంది. సో వీటన్నిటికి హోల్ చేసేసి శాండ్ పేపర్తో పైన స్మూత్ ఫినిషింగ్కి కొట్టేసిన. సో పైన అంతా స్మూత్గా ఉంది. అండ్ దీనికి సపోర్ట్ ఇది ఒక వుడెన్ పీస్ అనమాట. మధ్యలో మీకు చూపిస్తాను. ఇట్లా దీనికి సైడ్కి ఇట్లా వుడెన్ పీస్ వస్తుంది. అండ్ ఇట్ సైడ్ ఉంది కదా ఇది, సో ఇట్లా అటాచ్ అవుతుంది. ఇక్కడ పైప్ ఇట్ సైడ్ వస్తుంది. సో దీని లోపల మధ్యలో బల్బు పెట్టుకోవచ్చు. బల్బు మనకి ఎక్కువ హెవీ హీట్ అయిపోతుంది, ఎక్కువ లైటింగ్ అయిపోతుంది అనుకుంటే, సో విల్ గో త్రూ ఎల్ఈడి స్ట్రిప్ అనమాట. ఇది వామ్ లైట్ అనమాట. ఈ స్ట్రిప్ ఎల్ఈడి స్ట్రిప్ వామ్ లైట్. సో ఇది మనకి సరిపోతుంది. దీంట్లో ఏం చేస్తామంటే మధ్యలో ఒక రాడ్ పెడతాము. సో ఈ రాడ్ ఇది నాకు ఎక్కడదంటే నా పాత సైకిల్ పంపులో దాని నుంచి తీసిన. సో ఇది ఇక్కడ మార్క్ చేసుకుని ఇక్కడ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుంటే కరెక్ట్ పైప్ సైజ్ అయిపోతుంది. ఈ పైప్ కూడా అన్ని స్క్రాప్లోకి వెళ్ళే తీసుకున్నా. మనం కొత్తగా ఏం లేదు, ఉన్న వాటితోనే ఆల్రెడీ పాతవి ఎల్ఈడి స్ట్రిప్ ఉంటాయి, వాటినే అడ్జస్ట్ చేస్తున్న. ఒక 1 మీటర్ ఉంది, దానికి డ్రైవర్ కూడా ఒకటి ఉంది. అదేం చేస్తామంటే దీనికి చుట్టూ రోల్ చేసేస్తాము. మనం తీసుకున్న సైజుని బట్టి 1 మీటర్ కరెక్ట్గా సరిపోతుంది. సో దీనికి అండ్ ఇది ఏం చేస్తామంటే మధ్యలో ఒక వుడ్ పీస్ ఏదన్నా లోపల కొట్టేస్తే ఈ పైప్కి టాప్ అండ్ బాటమ్ ఇట్లా ఒక ఈ ప్లాస్టిక్ పీస్ ఒకటి ఉన్నది, ట్రాన్స్పరెంట్ లాగా ఉంటుంది, సేమ్ గ్లాస్ ఫినిష్ ఉంటుంది. సో ఇది టాప్ అండ్ బాటమ్ దీనికి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తుంది. ఇటు సైడ్ దీన్ని మొత్తం బ్లాక్ పెయింట్ వేసేసేయాలి. టాప్ అండ్ బాటమ్ ఇట్లా వస్తుంది. మధ్యలో ఒక స్క్రూ వేసి అది పెట్టేస్తాము. అండ్ ఇది ఇటు స్లిప్ అవ్వకుండా దీనికి ఇక్కడ ఎడ్జస్ట్లో ఏదైనా వుడ్ పీస్ దానికి అతకబెట్టేస్తా, అయిపోతుంది, కదలకుండా ఉంటుంది అనమాట. సో ఇదైతే మొత్తానికి ప్రస్తుతం మన కాడ ఉన్నవి. దీనికి కొన్ని స్క్రూస్ యాడ్ చేసి వుడ్ పీస్కి దీన్ని అటాచ్ చేసేసేయాలి. అండ్ అంతే. ఇక్కడ మళ్ళీ దానికోసం కూడా సపరేట్గా ఇట్లా హోల్స్ చేసుకున్నాము. ఇది టాప్కి వెళ్తుంది, ఇక్కడ బాటమ్ వస్తుంది. గైస్, నేను మార్నింగ్ చెప్పినా కదా ల్యాంప్ కోసం ఒకటి చేస్తున్నాను. ల్యాంప్ రెడీ చేసుకొని దానికి పెయింట్ వేసుకొని కూడా ఫిట్ చేసేసినాను. సో వాల్కి ఇలా ఉంటుంది. మీకు లోపల కొద్ది స్క్రూస్ 2 కనిపిస్తాయి. ఇక్కడ 2 స్క్రూస్ ఒకటి ఉంటాయి అనమాట. ఇక్కడ నట్తోని ఫిట్ చేసేసినాము. బ్లాక్ పెయింట్ అయితే బయట వేసేసినాం. కొద్దిగా మళ్ళీ తెలిసిన వాళ్ళ దగ్గర స్ప్రే ఉంటే స్ప్రేతో కొట్టించిన, అందుకు కొద్దిగా నీట్గా వచ్చింది. సో ఇదైతే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది లోపల మనకి ఎల్ఈడి అనమాట. దీన్ని ఆల్రెడీ అడ్జస్ట్ నేను సోల్డరింగ్ చేసుకున్నాను. అండ్ దాని డ్రైవర్ ఇది దీనికి కూడా అడ్జస్ట్ సోల్డరింగ్ చేసేసుకున్నా. అండ్ దీనికి ఎక్స్టెండ్ ఇంకొక కేబుల్ వస్తుంది. సో దానికోసం అనమాట ఇదే అనమాట ఆ కేబుల్. దీనికి కూడా అడ్జస్ట్ సోల్డరింగ్ చేసేసుకున్నాను. సో ఈ డ్రైవర్ ఇది 2 మనం సోల్డరింగ్ చేయాలి, చూపిస్తుంది అది కూడా. దానికన్నా ముందు నీట్గా కనబడాలంటే ఇదొకటి మనకి సీలర్ అనమాట. సీల్ అయిపోతుంది, వైర్ సీలర్ ఇది. దీన్ని మనం ఇంత ఒక హాఫ్ కట్ చేసుకున్నామంటే దీనిలోకి ఎక్కించేసుకోవాలి. మనం సోల్డరింగ్ చేసుకున్న తర్వాతకి ఎక్కడైతే సోల్డరింగ్ చేసినామో దాని మీదకి ఇది పెట్టేసి కవర్ వేసేసి దాని మీద హీట్ కానీ ఏదైనా దాన్ని చుట్టూ పెడితే దగ్గరికి అయిపోతుంది. మొత్తం వైర్ అంతా సీల్ చేసేస్తుంది, మళ్ళీ ఊడిపోకుండా స్ట్రాంగ్ ఉంటుంది ఇదైతే. సో ఇంకోటి వైట్ కేబుల్కి వైట్గా హీట్ ఉంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నా. ఇక్కడ అనమాట నేను కిందనే పెట్టేసుకున్నా అన్నీ, కొద్దిగా సఫిషియెంట్గా నీట్గా ఉంటాయి అని.
ఈ బాటమ్ క్యాప్స్ దీనికి స్క్రూ కొడుతుంటే ఇరిగిపోయింది. సో ఏం చేసిన అంటే ఒక స్క్రూ కాల్చి హోల్ చేసినాను. సేమ్ మళ్ళీ దీన్ని కూడా అట్లనే చేసిన కాబట్టి కొద్దిగా నీట్గా వచ్చింది. ఇది బాటమ్ పెట్టేస్తా, ఇరిగిపోయింది కాబట్టి మంచిగా ఉన్నది పైన పెట్టేస్తా. గ్లూ గన్ హియర్, ఇది గ్లూ గన్ కూడా పెట్టేద్దాం. ఇది ఆన్ అయింది, ఇది మెల్ట్ అయ్యి బయటకు వస్తుంది. సో షుడ్ వెయిట్. అది మెల్ట్ అయ్యే వరకు ఇది మనం దీంట్లో పెడితే ఏ విధంగా లైట్ వస్తుందనే చూద్దాం. చూసారు కదా, ఆల్మోస్ట్ డన్. మనం ఏదైతే గ్లూ గన్ పెట్టామో అది కొద్దిగా ఆరాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది, చేయికి ఇట్లా స్టిక్ అయిపోతుంది. వైట్గా ఉంది కదా, కనబడకపోవచ్చు, బట్ చేయికి అని స్టిక్ అయిపోతుంది అనుకుంటే. ఒక్కసారి ఆరిపోయిందంటే మళ్ళీ ఎవరైనా పీకేదాకా అది పోదనమాట. గాయస్ మొత్తానికి అయితే అయిపోయింది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం మొత్తం ఎట్లుంటుందో. టాప్ ఇది వైట్, బాటమ్ వైట్ ఉంటుంది, అండ్ చుట్టూ మొత్తం బ్లాక్. అండ్ చూడండి, అండ్ ఇది మొత్తం ఫ్లాష్ ఎట్లా వస్తుందో. సో ఒకసారి రూమ్లో లైట్ బంద్ చేసి ఒకసారి ఇది ఒక్కటి ఆన్ చేసి చూద్దాం. రూమ్ మొత్తం ఎంత స్ప్రెడ్ అవుతుంది చూద్దాం. ఇదన్నమాట మన ల్యాంప్. వాల్కి ఇట్లనే సేమ్ వస్తుంది. సో మనకు కావాల్సిన లైటింగ్ కూడా ఇదే. ఎందుకంటే పడుకునేటప్పుడు ఎక్కువ లైట్ ఉండొద్దు, కళ్ళకి కొద్దిగా ఆ లైట్ అంతా రిఫ్లెక్ట్ అయ్యి నిద్ర సరిగా పట్టదు. సో అందుకే నేను ఇది మొత్తం ప్లాన్ చేసినాను. ఒకవేళ ఏదైతే పైప్ మనం తీసుకున్నామో ఆ పైప్ కలరే ఉంటే సో లైట్ ఇంకా ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందుకే మొత్తం బ్లాక్ పెయింట్ వేస్తే కొద్దిగా ప్రీమియం లుక్ ఉంటుంది, అండ్ అదేవిధంగా కొద్దిగా బ్లాక్ లైట్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి సో మనకి లైటింగ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు. సో ల్యాంప్స్ అంటే సేమ్ అట్లనే ఉండాలి, లైట్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వద్దు, ఈవెన్గా రూమ్ అంతా చిన్నగా కనిపిస్తే చాలు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి తెలియకపోతే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఇంతటితో ఈ వీడియో సమాప్తం. అండ్ లైట్ ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పి మీరు నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇది లైట్ అనమాట, కాటన్స్ అక్కడ. ఇంకా నైట్ అయితే కొద్దిగా మంచిగా నీట్గా వస్తుంది. మొత్తానికి ఇది వీడియో. సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని ఎవరైనా ఫాలో అవ్వండి. అండ్ యూ కెన్ సీ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తేజ వ్లాగర్ అని ఉంటుంది. సో అది కూడా మీరు చూసి ఫాలో కొట్టండి. అండ్ ఈ వీడియోస్ కూడా దాంట్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.